95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర సర్కార్ దగ్గర విపత్తు నిధులు 900 కోట్లు ఉన్నా ఖర్చు చేయడం లేదని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మండిపడ్డారు. తక్షణమే ఆ నిధులతో వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ సహచరుడు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. పుత్ర శోకంతో కుమిలిపోతున్న మహిపాల్ రెడ్డిని ఆమె ఓదార్చారు. విష్ణువర్ధన్ రెడ్డి ఆకస్మిక మరణం బాధాకరమని, తండ్రి మహిపాల్ రెడ్డికి రాజకీయ వారసుడిగా ఎదుగుతున్న తరుణంలోనే ఇలా జరగడం అత్యంత దురదృష్టకరమని కవిత పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జల ప్రాజెక్టులను పరిశీలించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టుల సందర్శన రూట్ మ్యాప్ ఖరారైంది. ఆగస్టు 1న నందికొట్కూరులో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించనున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అద్దంకిలో జనసంద్రంగా మారింది. 170వ రోజు అద్దంకి పాత బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభకు నియోజకవర్గం నలుమూలల నుంచి జనం పోటెత్తారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎన్నికయ్యారు. ఓట్ల లెక్కింపు ముగిసిన అనంతరం ఫలితాలు వెల్లడించారు. దిల్ రాజు తన ప్రత్యర్థి సీనియర్ నిర్మాత సి కళ్యాణ్పై విజయం సాధించారు. దిల్ రాజు 31 ఓట్లతో గెలుపొందారు. టీఎఫ్సీసీలో కీలక పోస్టులు దిల్ రాజు ప్యానెల్ కైవసం చేసుకుంది. నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో సామాజిక అంశాలు, దేశవ్యాప్తంగా జరిగిన మంచి పనులు ప్రస్తావన ఉంటాయని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. ప్రధానంగా పర్యావరణ, సామాజిక, సాంస్కృతిక అంశాలు ఆమె ప్రస్తావించారు. మన్ కీ బాత్ని రాజకీయాలకు ముడిపెట్టొద్దని ఆమె అన్నారు. ప్రభుత్వ ఫ్యాసిస్టు పాలనపై గళమెత్తాలని ఆకాంక్షించే అనేక ప్రజా సంఘాల సమూహమే భారత్ బచావో అని వ్యవస్థాపక అధ్యక్షులు గాదె ఎన్నయ్య తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమరి శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పెద్దవాగు పరివాహక ప్రాంతమైనటువంటి సంగెం తోవలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. పలువురు నిరస్త్రాయులు కాగా వారిని చూసి చలించిపోయిన కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగరావు వారికి తన సొంత ఖర్చుతో బియ్యం పంపిణీ చేశారు. ఫలక్నామా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు వాహన తనిఖీలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించిన పోలీసులు అనవసరంగా రాత్రి సమయంలో వీధుల్లో తిరుగుతున్న యువతకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చేందుకు మహిళలకు ఎన్నో వాగ్దానాలు చేసి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాలను నెరవేర్చలేదని తెలుగుదేశం పార్టీ మహిళల విభాగం రాష్ట్ర కార్యదర్శి లీలావతి తెలిపారు. భద్రకాళి చెరువు కట్టకు పడిన గండికి అధికార యంత్రాంగం గంటలోనే మరమ్మతు చేసింది. నూతన నగర్ వైపు చెరువు కట్టకు గండి పడింది. సమాచారం తెలుసుకున్న అధికారులు యుద్ధ ప్రాతిపాదికన మరమ్మతు చేపట్టారు. గంటలోనే గండి నుండి వరద బయటికి వెళ్లకుండా అదుపులోకి తీసుకొచ్చారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం మోతెలో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాలను ఆమె పరిశీలించారు. వరద బాధిత రైతులతో ఆమె మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్పై డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య ప్రియుడిపై భర్త కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన ఖమ్మం నగరం ఖానాపురంలో జరిగింది. దాడి చేసిన అనంతరం భర్త ఆడెపు నాగరాజు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. కాగా ప్రియుడు సతీష్ పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. భారీ వర్షాలు తెలంగాణను ముంచెత్తాయి. బంగాళాఖాతంలో చోటు చేసుకున్న అల్పపీడనం వాయుగుండంగా మారింది. పెద్ద ఎత్తున వర్షాల తాకిడి పెరిగింది. వరంగల్, ఖమ్మం తదితర జిల్లాలు పెద్ద ఎత్తున ప్రభావానికి గురయ్యాయి. పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గల్లంతయ్యారు. తెలంగాణలో లంబాడీలపై బీజేపీ ఎంపీ సోయం బాపురావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో ఆయనపై లంబాడ సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇంత జరిగిన ఎంపీపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని లంబాడ సంఘాల నేతలు బీజేపీ నేతలను నిలదీస్తున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కొంతేరు జగనన్న కాలనీ మరియు పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామంలో అసంపూర్తిగా ఉన్న జగనన్న కాలనీలోని మోకాళ్ల లోతు నీళ్లు నిలబడి ఉండగా ఆ నీళ్లలో నిలబడి జనసేన శ్రేణులు నిరసన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. స్థానిక స్టీమర్ రోడ్లోని మున్సిపల్ అధికారులు చేపట్టిన డ్రైనేజీ విస్తరణలో భాగంగా ఎంకరోజ్మెంట్ అన్యాయంగా చేస్తున్నారని ఆరోపిస్తూ విస్తరణ పనులను మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆయన అనుచరులు అడ్డుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు.
డ్రామ్స్ మాంత్రికుడు శివమణి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్లోని గన్నవరం డీఎస్పీ జయసూర్య మీడియా సమావేశం నిర్వహించారు. గన్నవరం మండలం చిన్నవుటపల్లి వద్ద ఆటోలో తరలిస్తున్న గాంజాని ఆత్కూరు పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. 4గురిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఒడిశాలోని బాడువా నుంచి విజయనగరానికి వ్యాన్లో 32 సంచుల్లో 320 కిలోల గంజాయిని రవాణా చేస్తుండగా లోతుగెడ్డ వద్ద పట్టుకున్నామని విజయనగరం జిల్లా గణపతి నగరం పోలీస్ స్టేషన్ వద్ద డీఎస్పీ పి శ్రీధర్ తెలిపారు. కోరాపూర్ జిల్లాకు చెందిన డ్రైవర్ బాగ్బాల్ కిల్లోను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు.